ఆదిలాబాద్ పట్టణంలో రహదారుల ఆక్రమణల తొలగింపు స్వల్ప ఉద్ధృత పరిస్థితుల మధ్య పూర్తయింది. పట్టణంలోని గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, దేవీచంద్ చౌక్, శివాజీ చౌక్ ప్రాంతాల్లో రహదారుల ఇరుపక్కల వీధి వ్యాపారులు ఫుట్పాత్లపైనే చిరు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. తోపుడు బండ్లు, తాత్కాలిక షెడ్డులు వేసుకొని గత కొన్నేళ్లుగా వీధి వ్యాపారాలు సాగిస్తున్నారు. అయితే వీరి వ్యాపారాలతో రహదారులను ఇరుకుగా మారిపోయి ట్రాఫిక్ సమస్య ఏర్పడటంతో పాటు నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఫుట్పాత్ ఆక్రమణకు సంబంధించి సీరియస్గా స్పందించిన యంత్రాంగం, మున్సిపల్, పోలీస్, రెవెన్యూ సిబ్బంది కలిసి ఆక్రమణల తొలగింపునకు శ్రీకారం చుట్టారు. సుమారు 300 మంది పోలీసులతో ఆక్రమణలు తొలగిస్తుండగా వీధి వ్యాపారులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకు దిగిన వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎన్నో ఏళ్లుగా వ్యాపారాలు సాగిస్తున్నామని, ఇప్పుడు ఉపాధి కోల్పోతామని చిరు వ్యాపారులు వాపోతుండగా వారికి ప్రత్యామ్నాయం చూస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆదిలాబాద్లో రహదారులపై ఉన్న ఆక్రమణల తొలగింపుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆదిలాబాద్ పట్టణంలో ట్రాఫిక్ సమస్యపై పోలీసులు దృష్టి సారించారు. ఏదైతే ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి గాంధీ చౌక్, దేవీచంద్ చౌక్, అంబేద్కర్ చౌక్ ప్రాంతాల్లో ఫుట్పాత్ ఆక్రమించుకొని వ్యాపారాలు సాగిస్తున్నారు. వీధి వ్యాపారాలకు సంబంధించి వీటిని కూడా తొలగిస్తున్న పరిస్థితి. మనతో మాట్లాడిన జీవన్ రెడ్డి గారు, డిఎస్పీ సార్, చెప్పండి, ఫుట్పాత్ల తొలగింపు ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంది, ఎట్లా ఉంటుంది? యాక్చువల్గా చాలా కాంప్లైంట్స్ వస్తున్నాయి. ఈ డివైడర్కు ఒక వైపున ఈ స్ట్రీట్ వెండర్స్ ఈ డకల్ బండ్లు ఇవి పెట్టుకుని చాలా సంవత్సరాలుగా ఉన్నారు. అయితే వారిని ఒకేసారి తీసేస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశం కొద్దీ మన గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు దాదాపు 9 నెలల నుంచి వాళ్ళతో డిఫరెంట్ డేట్లో మీటింగ్ పెట్టి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వారికి ఆ గణేష్ థియేటర్లో ఉన్న ప్లేసు లాటరీ సిస్టంలో అలాట్ చేయడం జరిగింది. అది కూడా ట్రాన్స్పరెంట్గా వాళ్ళు కోరుకున్న విధంగా ఏ రకమైన షాపులు ఎక్కడ ఉండాలన్నది అది డిసైడ్ చేసిన తర్వాత అలాట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా చాలామంది 90% అందరు ప్రిపేర్ అయి ఉన్నారు. అయితే కొందరు ఒక 10% మెంబర్స్ మాత్రం మాకు అక్కడ గిరాకస్తూ రాదని కొద్దిగా అనుమానం ఉన్నది. మేము వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఈరోజు గౌరవ మా జిల్లా ఆఫీసర్స్ ఆదేశాల మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ దేవీచంద్ చౌక్ నుంచి పంజాబ్ చౌక్, శివాజీ చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు ఉన్న స్ట్రీట్ వెండర్స్ ఈ షాపులు రోడ్ల మీద అయితే ఏవైతే ఉన్నాయో వాటిని వాలంటరీగా తీసేయమని చెప్తున్నాం. చాలా 90% వాలంటరీగా తీసేస్తుండ్రు. ఒక 10% మాత్రం కౌన్సిలింగ్ మెథడ్లో మున్సిపాలిటీ వాళ్ళని తీసేయడం జరుగుతుంది. ఇవన్నీ షాపులు కూడా గణేష్ థియేటర్ ఉన్న ప్లేస్కు తీసుకుపోవడం జరుగుతుంది. అక్కడ వారికి అలాట్ చేసిన ప్లేస్లో వారు వ్యాపారం చేసుకోవాల్సిన మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ దేవీచంద్ చౌక్ నుంచి పంజాబ్ చౌక్, శివాజీ చౌక్లో రోడ్డు మీద డివైడర్ పక్కకు స్ట్రీట్ వెండర్స్ పెట్టడం మూలంగా చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. తర్వాత ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఏదైనా అంబులెన్స్ కానీ ఫైర్ ఇంజన్ కానీ ఈ రూట్లో పోవాలంటే పోలేని పరిస్థితి ఉన్నది. మొన్ననే మనం హైదరాబాద్లో చూసినాం. అక్కడ ఓల్డ్ సిటీలో ఫైర్ యాక్సిడెంట్ అయితే చాలా ఇబ్బంది అయింది, వెహికల్ ఫైర్ ఇంజన్ పోవడానికి, అంబులెన్స్ పోవడానికి. ఇప్పుడు మన దగ్గర కూడా ముందు ఏమైనా అటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నా, ఏమైనా ఎమర్జెన్సీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా అంబులెన్స్ పోవాలంటే ఇంతకుముందు చాలా ఇబ్బందిగా ఉండే. దీని మీద చాలా కాంప్లైంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ రావడం జరిగింది. వాళ్ళకి టైం ఇచ్చి వారికి ఇబ్బంది లేకుండా, సేమ్ పబ్లిక్ కూడా చాలామందికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని ఈరోజు వాళ్ళు చూపిస్తున్న ప్లేస్ సరిపోదు, ఇతర ప్రాంతాలు ఏదైనా చూపిస్తారా వాళ్ళు? అది ఆల్రెడీ మొత్తం 202 షాప్స్ ఇక్కడికి వెళ్ళి తీసేయడం జరిగింది. మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఆల్రెడీ పార్కింగ్ ప్లేస్తో పాటు 202 షాపులకు అది సరిపోయేలా వాళ్ళు డిసైడ్ చేయడం జరిగింది. మొత్తంగా చూసుకోవచ్చు, గాంధీ చౌక్ తో పాటు దేవీచంద్ చౌక్, సినిమా రోడ్ ఈ ప్రాంతాల్లో ప్రతినిత్యం కూడా రద్దీ కారణంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ కారణంగా ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈరోజు ఉదయం నుంచి కూడా రైడ్ చేస్తూ ఉన్నారు, దీనిపై దృష్టి సారించారు. ప్రస్తుతం అయితే వీధి వ్యాపారులు చాలామంది, వందల సంఖ్యలో వీధి వ్యాపారులు ఉంటారు. పండ్ల వ్యాపారం కానీ ఇతర వాటికి సంబంధించిన వ్యాపారులంతా కూడా ఉంటారు. వీళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు, ఎక్కడ కూడా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకున్న ఖచ్చితంగా వదిలిపెట్టాం, తొలగించాల్సిందే. ట్రాఫిక్ సంబంధించి అనేక సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో ఇవన్నిటిని కూడా తొలగిస్తున్నాం. చాలా రోజుల నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి. ఈ కంప్లైంట్ కారణంగా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తున్నాం అంటున్నారు. మనతో మాట్లాడేందుకు ఆడియో గారు ఉన్నారు. ఆడియో గారు, అంటే ప్రత్యామ్నాయం ఏమైనా చూపుతారా వీళ్ళకు? ప్రత్యామ్నాయం ఆల్రెడీ గణేష్ థియేటర్ దగ్గర మనము 208 ప్లాట్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ వీళ్ళకు అందరికీ 6 దశల్లో మీటింగ్ పెట్టడం జరిగింది. వీళ్ళకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మీటింగ్లో 99% అందరూ ఒప్పుకున్నారు, ఒక ఇద్దరు తప్ప అందరూ ఒప్పుకున్నారు. సో ఇప్పుడు కావాలని కొంతమంది దాన్ని ప్లాన్ చేశారు. ఇది అక్కడ వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. ఎక్కువ మంది 202 కుటుంబాల గురించి మీరు ఆలోచిస్తున్నారు, కానీ కొన్ని వేల కుటుంబాలు ఇక్కడ రోజు వస్తూ పోతుంటాయి. వాళ్ళందరూ ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో అందరి శ్రేయస్సు దృష్టిలో సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా రోడ్డు మధ్యలో ఎలాంటి నిర్మాణాలు కానీ ఎలాంటి స్ట్రక్చర్స్ కానీ పెట్టడానికి లేదని చెప్పారు.
సో అది కూడా ఇక్కడ వైలేట్ జరుగుతుంది. సో దాన్ని ఉద్దేశించి అయినా కూడా సామరస్యంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు సామరస్యంగా వాళ్ళకు రీహాబిలిటేషన్ కల్పిస్తున్నారు. వేరే ఎక్కడ కూడా రీహాబిలిటేషన్ కల్పించారు, తీసేస్తారు ఎంక్రోచ్మెంట్స్ను. కానీ ఇక్కడ గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు మనకు వాళ్ళకి రీహాబిలిటేషన్ కల్పిస్తున్నారు. వాళ్ళకి ప్లాన్గా చెప్పడం జరిగింది, 6 దశలు మీటింగ్ పెట్టడం జరిగింది, సామరస్యంగానే వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ విధంగా వాళ్ళను అక్కడ షిఫ్ట్ చేస్తున్నాం. అక్కడ లేఅవుట్ కూడా చేయడం జరిగింది. లేఅవుట్లో మ్యాప్ ఉంది, తర్వాత పేర్లు ఉన్నాయి, ఎవరెవరికి ఏ చిట్టీలు వచ్చిందో మనము లాటరీ తీసాము. లాటరీ ప్రకారం వీడియోగ్రఫీ రికార్డ్ అయింది. దాని ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగదు. తర్వాత మీ ద్వారా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తుందంటే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలందరూ ఎవరైతే ఇక్కడ వచ్చి కొనుగోలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి ఓల్డ్ గణేష్ థియేటర్ అయితే ఉందో ఆ ప్లేస్లో వీళ్ళందరూ ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి కొనుగోలు చేస్తుందో విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ కూడా మేము మైక్ అనౌన్స్మెంట్ ఎవ్రీడే కంటిన్యూస్గా ఒక 10-15 డేస్ చేయిస్తాము. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా. సో అక్కడ షిఫ్ట్ అయ్యారని, ఏదైతే ఫ్లెక్సీలు కూడా పెట్టిస్తాం ఇక్కడ షిఫ్ట్ అయ్యారని. సో ఇక్కడ ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. అక్కడ వాళ్ళకు ఒక ఫస్ట్ రోజు మీరు వెళ్తే ఖచ్చితంగా అక్కడ అందరూ వస్తారు, మీరు ఉన్నారని తెలిస్తే. సో ఇప్పుడు మీడియా ద్వారా వెళ్తుంది మెసేజ్ కాబట్టి వాళ్ళందరూ అక్కడ వచ్చి కొనుగోలు చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. చూడొచ్చు, చాలామంది వీధి వ్యాపారులు వందల సంఖ్యలో ప్రతినిత్యం కూడా ఇక్కడ పండ్లు, ఇతర చిరు వ్యాపారాలు కూడా సాగిస్తుంటారు. వీళ్ళంతా కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. ఉపాధి కోల్పోయాము, తమకు ఎలాంటి ఉపాధి లేకుండా పోయిందంటున్నారు. శాంతి సార్, మాకు ఒక్క రోజుకి శాంతి 15,000 రూపాయల మాలు ఉన్నాయి మా దగ్గర. మేము ఇప్పుడు అవి మాలు తీసుకొని పారవచ్చి పైసలు కట్టబడుతుంది. ఇప్పుడు ఎండలకు 500 కష్టపడుతున్నాం మేము పొద్దున్న దాకా. మేము ఏడుకెళ్ళి కట్టమంటాం పైసలు. మా కోళ్ళు చెప్పలే మాకు నిన్న బీటోళ్ళు మాలు తీసుకోవాలట. మేము ఇయ్యాలకి అమ్ముతాము, రేపు ఎట్లయితే అట్లా కానీ మాకు శాంతి ఇచ్చేయాలి ఇయ్యాలకి. సార్ మీకు దండం పెడతాము, మా పొట్ట మీద కొట్టకుల్లి మీరు అంతే. ఇంతగానో మాలు తెచ్చుకొని పారవచ్చి మేము ఎటువమంటున్నావు. రేపే ఇయ్యాలకి పెట్టుకుంటాను, రేపడుతుంది ఏటన్నా పెట్టుకుంటాం. చూపెడతాం మనం, రేపడుతుంది పెడతాం, ఇయ్యాల పెట్టాం మేము, ఇయ్యాల పెడతాం. చూడొచ్చు, చాలా మంది వీధి వ్యాపారులు కూడా చెప్తా ఉన్నారు తమకు నోటీసులో లేదు, ఖచ్చితంగా ప్రత్యామ్నాయం చూపిస్తున్నప్పటికీ తాము అక్కడ వెళ్తాము, కానీ 1-2 రోజులు మాత్రం తమకు సమయం ఇవ్వాలి. తాము ప్రతిరోజు కూడా ఇదే ఉపాధి, తమ కుటుంబాల పోషణ కూడా ఈ వ్యాపారం వల్లే సాగుతుందని చెప్పి పేర్కొన్న పరిస్థితి. మొత్తంగా ఆదిలాబాద్ పట్టణంలో ట్రాఫిక్ సమస్యపై దృష్టి సారించారు పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం, అదేవిధంగా మున్సిపల్ యంత్రాంగం. కాబట్టి ఖచ్చితంగా వీధి వ్యాపారులందరికీ కూడా అకామిడేట్ చేస్తామని చెప్పి అధికారులు పేర్కొన్న పరిస్థితి. కనపర్తి శ్రీనివాస్, HNTV ఆదిలాబాద్.